మీరు టీజర్ లాంచ్ అప్పుడు చెప్పారు బాలకృష్ణ గారితో వర్క్ చేయటం అంటే ఎప్పుడు డైరెక్టర్ అనే చైర్ని గురువు స్థానంలోను తండ్రి స్థానంలోను అంటే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఎక్కడ అంటే ఆయనకి ఏ డౌట్స్ ఉండవు, డైరెక్టర్ మీద ఉన్న ఒక నమ్మకం కుదిరిన తర్వాత ఆయనకి ఏ డౌట్స్ ఉండవు. అది నాకు మోర్ ఛాలెంజ్ అయిపోయింది అనేది. త్రూఅవుట్ జర్నీని ఒకసారి రియలైజ్ చేసుకుంటే, అంటే మీరు 12వ తారీఖు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు, మళ్ళీ మీరు ఇంకో జర్నీ స్టార్ట్ చేస్తారు, ఇంకో కథతో స్టార్ట్ చేస్తారు. ఈ జర్నీ ఎలా గుర్తుండిపోతుంది బాగా? అంటే లైఫ్లో చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీ ఇది. బాలకృష్ణ గారు లాంటి ఒక బిగ్గెస్ట్ హ్యూజ్ స్టార్, ఆయన 3 సార్లు బ్యాక్ టు బ్యాక్ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. తర్వాత మనకి చూస్తున్న బాలకృష్ణ గారి స్క్రీన్ మీదే, బట్ బిహైండ్ ద స్క్రీన్ ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. మనకి కళ్ళ ముందు బసవతారకం గురించి అయితే మీరు నమ్మరు. ఆయన నన్ను రిక్వెస్ట్ చేసేవాళ్ళు, ఇవాళ నాకు ఒక 1 అవర్ టైం ఇస్తే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ఒక చిన్న డాక్టర్స్తో మీటింగ్ ఉందండి అని వెళ్ళి మళ్ళీ వచ్చి కబాబో మేకప్ వేసుకుని మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి వచ్చేవాళ్ళు అనమాట. సో 24 అవర్స్ నాకు మీకు తెలుసో లేదో ఆయన 3:30కి లేస్తారు డైలీ. 3:30కి లెగిసి ఆ వ్యక్తి మళ్ళీ నైట్ పడుకునేదాకా రాజకీయం, సినిమా అండ్ బసవతారకం, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ నడుపుతుంటారు. మోస్ట్ సక్సెస్ఫుల్గా నడపటం. అవును, వెరీ డిసిప్లైన్. సో ఆయన ఎమ్మెల్యేగా అన్స్టాపబుల్, ఇప్పుడు ఆయన చేసిన సర్వీసెస్లో అన్స్టాపబుల్, ఇప్పుడు ఆయన చేసిన కెరియర్లో అయితే ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో ఉన్నారు. అంటే బాలకృష్ణ గారు ఒక పీక్ స్టేజ్లో ఉన్నారు. మనకి లారీ డ్రైవరు ఆ టైంలో ఎలాంటి పీక్ స్టేజ్లో ఉన్నారో, తర్వాత మధ్యలో ఒక చిన్న డిప్ వచ్చినా అసలు ఆయన బౌన్స్ బ్యాక్ ఇప్పుడు అయిన విధానం చూస్తుంటే, ఇప్పుడు యూత్ ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు కిడ్స్ వరకు కనెక్ట్ అవుతున్న ఒకే ఒక హీరో అనుకోవచ్చు. సో అలాంటి ఇమేజ్లో ఉన్నారు ఇప్పుడు బాలకృష్ణ గారు. సో హీరోయిన్స్ విషయానికి వస్తే బాలకృష్ణ గారి సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు కూడా బలంగా ఉంటాయి. అంటే నేను రన్వేస్ చెప్పను, ఇంపాక్ట్గా ఉంటాయి. సో ఎంతవరకు ప్రజ్ఞ క్యారెక్టర్ కానీ శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ కానీ ఈ కథకి ముందుకు తీసుకెళ్ళటానికి, ఈ కథలో వీళ్ళు లేకపోతే ఈ కథ చెప్పడం కుదరదు అనేంత ఇంపార్టెన్స్ ఉందా? యా, డెఫినెట్గా అందరి క్యారెక్టర్స్కి ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి. శ్రద్ధా శ్రీనాథ్ గారిది అయినా, అలానే ప్రజ్ఞా జైస్వాల్ది అయినా సరే, మీరు సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఎందుకు ప్రజ్ఞానే పెట్టారు, ఎందుకు శ్రద్ధనే పెట్టారు అనే మా రైటింగ్ ఒక క్రాఫ్ట్ మీకు అర్థమవుతుంది. సో ఇద్దరు సపరేట్ క్యారెక్టర్స్, ఇద్దరు 2 డిఫరెంట్ షేడ్స్ ఇచ్చాం. బట్ దీంట్లో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఒక డాకు మహారాజ్ లాంటి ఒక మాస్ ఫిల్మ్లో, యాక్షన్ ఫిల్మ్లో చాలా మంచి బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉంటాయి. సో చాలా వాటికి నా ఫేవరెట్, నువ్వు ఫస్ట్ హాఫా సెకండ్ హాఫా అంటే సెకండ్ హాఫ్ అని చెప్తాం, నేనైనా సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళైనా. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్ దీంట్లో పండించారు.